ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి? ఓవరాల్ గా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అనేది కొంచెం మంచి ఫలితాలే కనిపిస్తుంది. ఎందుకంటే ఉచ్చస్థితిలో గురువు వీళ్ళ రాశిలో ఉండడం వల్ల ఏదైనా ఒక స్థాన బలం ఉన్న రాశి ఆ స్థానంలో గ్రహం ఉంటే అది అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి పూర్తి స్థాన బలం ఉండి బలమైన గ్రహం ఆ రాశిలో ఉంటే ఇంకా విజయం వీళ్ళ వంతు అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది. ఈ మాసమే కాదు, ఈ సంవత్సరం అంతా బాగుంది వీళ్ళకి. సో వీళ్ళు చేయవలసిన పని అంతా ఏంటంటే క్రమశిక్షణతో లేజీగా ఉండకుండా వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే లేజీనెస్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఈ పని అవ్వకపోతే సరే అవ్వదు, అవుతుందా నమ్మకం లేదు, ఒక్కొక్కసారి ఎక్సైట్మెంట్తో ముందుకు వెళ్ళడం, ఒక్కొక్కసారి డిప్రెషన్తో వెనక్కి ఉండిపోవడము, ఒక మానసిక బాధ, ఏం చెప్పినా నాకేం జరగట్లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ వీళ్ళ మైండ్లో నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ తీసేసి ప్రశాంతంగా పొద్దున్నే లేచి చక్కగా సూర్య నమస్కారం చేశారా వీళ్ళకి అన్ని పనులు అవుతాయి. ఈ సూర్య నమస్కారం చేయకుండా వదిలేశారో పనులన్నీ అడ్డంకులు పడుతుంటాయి, ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే లాభస్థానంలో కుజుడు అపగ్రహం అయినప్పటికీ కూడా బలవంగా ఏ పనైనా చేయాలంటే చురుగ్గా లేవాలి. అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవడం, సూర్య నమస్కారం చేయడం, ఇది వీళ్ళకి ఈ మాసం అంతా వీళ్ళు చేయడం వల్లే కుజుడు యొక్క ఫలితాలు ఏంటంటే మెయిన్ అన్నింటిలో కంటే వీళ్ళకి ఎప్పటి నుంచో ఆస్తులు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఆస్తులు బయట అవడం, డబ్బులు ఎక్కడో ఇచ్చిన అప్పులు ఇచ్చి ఉంటారు వీళ్ళు, ఆ డబ్బులు రాకుండా వీళ్ళకి ఇబ్బంది పడుతుంటారు, ఆ డబ్బులు వీళ్ళకి తిరిగి రావడం, ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు వెతికితే దొరకడం, వీళ్ళు గట్టిగా ధైర్యం చేస్తే ఆ విషయం చెప్పడం. చాలా మంది ఇంట్లో వాళ్ళు చెప్పరు, డబ్బులు ఇచ్చి డబ్బులు పోతే కన్నా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా చెప్తే మళ్ళీ ఇంట్లో అందరూ మానసిక బాధపడుతుంటారు, ఎందుకులే అని చెప్పి వస్తాయని చెప్తుంటారు. ఈ ధైర్యం చేసి చెప్పడం, అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒక యాక్షన్ తీసుకొని ఆ డబ్బు వసూలు చేయడం, ఇవన్నీ జరిగే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ట్రా యాడింగ్స్ అనమాట. మామూలుగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి అనేది బాగుంది. అయితే ఏంటంటే ఇక్కడ గురువు రాశిలో ఉండడం వల్ల కాస్తంత కొంతంత బద్ధకం, కొంతంత చేస్తానులే అనడం, కొంతమంది ఇంకా ఓపిక లేదా అనుకోవడం, ఇలా కొన్ని వీళ్ళే ఒక బౌండరీస్ వేసేసుకొని ఆ బౌండరీ లైన్లో ఉండిపోతారు. ఆ బౌండరీ లైన్లో కాకుండా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు సాధించే అవకాశం కనిపిస్తుంది. ఈ మాసంలో వీళ్ళకి 9 గ్రహాలు, ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు యోగించినట్టే వీళ్ళకి. అంటే గురువు ఉన్నప్పుడు, గురు బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఎనర్జీ అయినా గురువు ముందు తక్కువైపోతుంది. సో గురువే మంచి వీళ్ళకి కమాండింగ్గా వీళ్ళకి బ్రహ్మాండంగా రాణిస్తున్నప్పుడు 100% సాధించవచ్చు. అయితే వీళ్ళ మైండ్ సెట్ మాత్రం మార్చుకోవాలి. మైండ్ సెట్లో అవ్వదు అని అనుకుంటే మాత్రం అవ్వదు. అవుతుంది అని 100% వర్క్ చేశారంటే చక్కగా చాకచక్యంగా పని అయిపోతుంది. అంత బ్రహ్మాండమైన యోగం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది. దేనికి లాభస్థానంలో కూర్చుని ఉండడం, వ్యయ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం, దానివల్ల ఏంటంటే కోర్టు కేసులున్నా, కోర్టు నుంచి వచ్చే ఇబ్బందులున్నా, కోర్టులో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, డివోర్స్ కోసం బాధపడిన వాళ్ళు, లేదా ఆస్తి కోసం బాధపడే వాళ్ళు, దాని నుంచి ఒక క్లియరెన్సీ వీళ్ళకి వచ్చేస్తుంది. అది కలిసి ఉంటారా లేదా లేదు, ఇక్కడి నుంచి వీళ్ళు అనేది ఏదో ఒక విషయం వాళ్ళకి క్లారిఫికేషన్ ఈ లాభస్థానంలో కుజుడు చేపించే అవకాశం ఈ 45 రోజులు జరిగే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. ఇది వీళ్ళు చేసుకోవాలి. అయితే దీనికి బిఫోర్ వీళ్ళు చేయాల్సిన ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడమే. ఈ లేస్తూ పనులు చేస్తే ఏ పనైనా సాధిస్తారు. ఆకస్మికంగా ధనం వస్తుందా లేదంటే నష్టం వస్తుందంటారా? రెండు కూడా వీళ్ళ చేతిలో ఉంది. ఆకస్మిక ధనలాభం ఉండదు. ఇక్కడ ఏంటంటే చేసే పనుల్లో అభివృద్ధి. ఆ అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తారు, ప్రమోషన్ లేదు, చాలా ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నారు, కొత్త బాస్ మారడం వల్ల వీళ్ళ పని ఆయన గుర్తించడం, మంచి పొజిషన్ తీసుకెళ్ళడం, ఆయనతో పాటు ట్రావెల్ చేయడం, ఇవి జరుగుతాయి. వ్యాపార అభివృద్ధి అనేది ఉంది. ఒక పార్ట్నర్ రావడం, అయితే ఆ పార్ట్నర్ కాకుండా వీళ్ళకి ఒక మెలకువలు చెప్పే ఒక ఆలోచన విధానం వీళ్ళకి మైండ్ తట్టడం, లేదా ఎవరైనా హెల్ప్ చేయడం, ఇలా కాదు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, దాన్ని ఈ విధంగా మనం ఫాలోఅప్ చేస్తే బాగుంటుంది, అదే మెరుగులు దిద్దడం, ఇలా జరుగుతాయి. చాలా వరకు ఏంటంటే వ్యాపారంలో అభివృద్ధి అనేది దినదిన అభివృద్ధిగా జరుగుతుంది. వీళ్ళకి ఒకేసారి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ధనలాభం అనేది మాత్రం జనరల్గా జాతకాల్లో వాళ్ళ దశల్లో యోగాలు బట్టి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ జాతకంలో కొన్నా ఖచ్చితంగా గురు మహాదశ నడుస్తుంది, వాళ్ళకి గురువు బాగున్నాడు, గురువు యోగకారకుడు. సో ఇక్కడ వచ్చే స్థితిలో గురువు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆకస్మిక ధనలాభం, తర్వాత ఇల్లు కొనుక్కోవడం, వివాహాలు అవ్వడము, వివాహాల్లో మంచి సంబంధాలతో ఆ కుటుంబాల నుంచి రావడము, ఇవి జరుగుతాయి.
ఇంకా చాలా మందికి అంటే వివాహం అవడం ఒకటి, ఒక మంచి కుటుంబం నుంచి రావడం ఒకటి. ఈ వివాహం అయిన తర్వాత అక్కడ వివాహం అవ్వలేదు గొడవ, అయిన తర్వాత ఇంకొక గొడవ, వీళ్ళు వాళ్ళకి సెట్ అవ్వకపోవడం, అయితే భార్య భర్తలతో మధ్యలో గొడవలు రావడం, ఇవన్నీ జరిగే అవకాశం. కానీ గురువు ఉండడం వల్ల ఏంటంటే మంచి సంబంధాలు, మంచి కుటుంబాల్లో నుంచి రావడం కానీ, మంచి కుటుంబాలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం 100% కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. అది ఈ మాసంలో ఇంకొంచెం ఎక్కువగా ఫాస్ట్గా జరిగే అవకాశం ఏంటంటే కుజుడు ఒక్క స్థానం బలం అనేది బాగుంది కనుక అవుతుంది. అందుకే వీళ్ళకి అన్నిటికంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడు ఒక ఆకర్షణ శక్తి, ఏ విషయమైనా చేద్దామని చెప్పి ఒక ఎమోషన్తో చేద్దామని అనే ప్లానింగ్, అంటే ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా కాకుండా ఒక ఎమోషన్గా వీళ్ళు కొంచెం కొన్ని మాటలు మాట్లాడతామని ఎదురు వాళ్ళు కన్సిడర్ చేసి ఇది చెప్పింది కరెక్టే వాస్తవం అని చెప్పి చేసుకునే అవకాశం, ఇది అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా సాగే అవకాశం. ఇవన్నీ బాగుంది. అంటే దీంట్లో ఏంటి మనం తీసుకోవాలంటే ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళు మంచి గుర్తింపు రాణింపు ఉంది. ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో యాంకర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు, ఎవరున్నా సరే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం. ఏంటంటే వాళ్ళ మాటలు పుట్టల్లాగా వస్తుంటాయి, అది ఎదుటి వాళ్ళని వాళ్ళ ఎమోషన్ ఏంటో ఆ ఎమోషన్ కరెక్ట్గా క్యాచ్ చేసి వీళ్ళు కరెక్ట్గా మాట్లాడినట్టుగా మాట్లాడతారు. అలాంటి అవకాశం వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి, అది జరిగే అవకాశం. దానికి మీరు అనుకునే ఆకస్మిక ధనలాభం, అంటే అనుకునే ధనం మార్కెటింగ్ వాళ్ళు ఇంత ప్లాన్ చెప్తే ఎక్కువ అమ్మచ్చు. రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ వాళ్ళు ల్యాండ్స్ కోసం ప్లాట్స్ కోసం తిరుగుతుంటారు కదా, వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెప్పే మాటలు విని ఒక 4-5 ప్లాట్లు బుక్ చేసిన వాళ్ళకి ధనలాభం వచ్చినట్టే, ఇలా మాట జరిగే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా గురువు అక్కడ ఉండాలి కనుక ధనకారకుడు. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే గురువు అక్కడ ఉండడం వల్ల ఏ ఆహారం అయినా సరే తినాలనే కోరిక ఎక్కువ పుడుతుంది. సో ప్రతి ఒక్క ఫుడ్ని టేస్ట్ చేయాలని ఫుడ్డీగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో మామూలుగా కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ఫుడ్డీసే. సో దాంట్లో ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేద్దాం అంటే దాంట్లో లేట్ నైట్స్లో తింటే అది ఇబ్బంది. తినచ్చు తప్పైంది కానీ లేట్ నైట్స్ తినకూడదు. ఇప్పుడు కాలం మారిన తర్వాత తిన్నాం అనుకోండి, దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా గట్టిగానే ఉంటాయి. ఇంకోటి అంటే బరువు బాగా పెరిగే అవకాశం ఉంటుంది, క్రమేంగా బరువు పెరుగుతుంటుంది. ఏం తినకపోయినా బరువు పెరుగుతుంటుంది. గురువు ఉన్నప్పుడు ఏదైతే రాశిలో గురువు ఉంటే ఆ రాశి వాళ్ళు బరువు పెరుగుతారు ఆటోమేటిక్గా. సో ఇప్పుడు అది జరిగే అవకాశం ఉంది కనుక కొంచెం హెల్త్ విషయం జాగ్రత్త, కాన్షియస్గా ఫుడ్ విషయంలో కొంచెం కేర్గా తీసుకోవడం, టైంకి తినడము, తినేది క్వాంటిటీ తగ్గించి తినడము, ఏం తిన్నా క్వాంటిటీలో తినాలి, అంటే కొంచెం టేస్ట్గా తినడం వదిలేయడం. అతిగా తింటే అది మనకి అనారోగ్య సమస్య తీసుకొస్తుంది, మితంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఇవి చేసుకోవాలి వీళ్ళు. ఓకే, వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? గురు పౌర్ణమి రోజున వీళ్ళకి గురువుగా భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ వీళ్ళు తీసుకెళ్లి బట్టలు పెట్టడం, వాళ్ళకి కాళ్ళ నమస్కారం చేయడం, ఇవి చేయాలి. అంటే వీళ్ళు గురువు అనుకున్నాం, వీళ్ళు నాకు గురువు అని అనుకుంటారో, ఉపాధ్యాయులు అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్లో గైడ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, తర్వాత గురువులు అవ్వచ్చు. కానీ మనకి దేవాలయంలో ఆ రోజు దత్తాత్రేయ స్వామిని పూజ చేస్తాం. దత్తాత్రేయ స్వామికి శుభ్రంగా పూజకి కావాల్సిన పూజ చేయించుకోవడము, హోమం జరుగుతుంది, ఆ హోమం చేయించుకోవడం, వీళ్ళు ఆ హోమంలో పాల్గొనడము, తర్వాత అక్కడ అన్నదానం చేయడం, ఇది చాలా చాలా విశేషంగా వీళ్ళకి ఫలిస్తుంది. చాలా వరకు గానగాపురం వెళ్ళగలిగితే ఆ రోజున గానగాపురంలో భిక్షాటన జరుగుతుంది. ఆ భిక్షాటనలో వీళ్ళు కొంచెం పాల్గొని వీళ్ళు కూడా భిక్ష తీసుకొని ఆ భిక్ష తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి లాభంలోకి, అంటే వీళ్ళు అనుకున్న ప్రమోషన్ కావచ్చు, సివిల్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పిల్లలు కావచ్చు, వివాహం కోసం ఉన్న వాళ్ళు కావచ్చు, సంతానం కోసం ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ రోజు దత్తభిక్ష తీసుకొని దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల వీళ్ళకి ఆ ఒక ఫలితం అనేది జరిగే అవకాశం 100% ఉంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీ మహాద్రి నమః.